హాయ్ ఫౌండర్స్, ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ మీ అందరికీ అర్థమైంది లేదో నాకైతే తెలియదు. నేను చెప్పిన విషయాన్ని, నేను చేసిన ఆడియో విషయాలను అయితే చాలా జాగ్రత్తగా చేస్తాను. ఏది చేసినా కరెక్ట్గానే చెప్తాను. సాధ్యమైనంత వరకు మీ అందరికీ అర్థమయ్యేలా నేను వివరిస్తాను. బట్ అర్థం కావడం కాకపోవడం అనేది అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కొంతమందికి నేను చేసినటువంటి ఆడియోస్ అర్థమైందో అర్థం కాదు తెలియదు, మూర్ఖంగా వాళ్ళ ఆడియోలు చేసి పెడుతున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేస్తున్నాను. బట్ నేను చెప్పడం ఏంటంటే ఆ క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు పక్క క్లారిటీ ఇస్తున్నాను. ఫౌండర్స్ 14,27,483 మంది ఫౌండర్స్ ఉన్నాం. వీళ్ళల్లో సర్వే 3కి క్వాలిఫై అయిన వాళ్ళు 6 lakhs మెంబర్స్ అటెంప్ట్ చేశారు. రైట్. సర్వే 1కి రాలేనటువంటి వాళ్ళు సర్వే 2కి వచ్చారు. సర్వే 2కి రాలేనటువంటి వాళ్ళు సర్వే 3కి వచ్చారు. అంటే సర్వే 3లో చాలా కొద్దిగా పెద్దగా 6 లక్షల మంది దాకా వాళ్ళు ఆ యొక్క పార్టిసిపెంట్ ని అటెంప్ట్ చేశారు. రైట్, ఓకే, అయిపోయింది అక్కడ. తర్వాత మనకి విక్టరీ విత్ యాష్ని యాష్ ముఫరా గారు victoryWithAsh.com వెబ్సైట్ని లాంచ్ చేశారు. October 25th లాంచ్ చేశారు. మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడ ఆయన ఒక మాట చెప్పారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీకి, మనం కొత్తగా వెళ్లే వ్యవస్థకి విక్టరీ విత్ యాష్ అనేది ఒక వారధి మాత్రమే. అంటే ఇది ఒక బ్రిడ్జ్ అని చెప్పారు. అంటే ఆన్ ప్యాసివ్లో ఉన్న మన మైండ్ సెట్స్ అక్కడ ఎంత నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉన్నాయో అటువంటి మైండ్ సెట్స్ నుంచి ఏదో ఉద్రగా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అనే భావంతో ఉండేటువంటి మైండ్ సెట్స్ నుంచి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్గా తయారు చేసి తీర్చిదిద్ది మనల్ని మానవ చైతన్యం మీద ఒక పెంపొందించే విధంగా మనల్ని తయారు చేసి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేసి సబ్జెక్ట్ మీద ఒక పట్టున్నటువంటి వ్యక్తులుగా తయారు చేసి చాలా సులభంగా సౌలభ్యంగా ఇక్కడ మనకు మన వెబ్సైట్ని, మన టూల్స్ని, మన డాష్ బోర్డ్ని చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరిని సరే ఈజీగా ఆపరేట్ చేసే విధంగా, వినియోగించుకునే విధంగా, ప్రపంచం మొత్తం వినియోగించుకునే విధంగా అద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీ రూపంలో మనకి వ్యవస్థను అందించబోతున్నారు. ఈ victoryWithAsh.com వెబ్సైట్లో మనం ఎవరైతే వెరిఫైడ్ మెంబర్స్గా వచ్చామో వీళ్ళందరూ కూడా December 1st వీక్కి ఓన్లీ 5 lakhs మెంబర్స్ దాకా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఉన్నాం. దాని తర్వాత కూడా వెరిఫైడ్ మెంబర్స్గా చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఈ రోజు వరకు March 5th 2026 వరకు కూడా చేసుకున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా పక్కకు పోయే ప్రసక్తే లేదు. మీకు నేను చెప్పిన విషయాలు అర్థం కాలే. 5 లక్షల మందిలో యాక్టివిటీ అంటే ఎవరైతే యాక్టివిటీగా ఉంటారో, అంటే 5 లక్షల మంది December 1st వీక్ వరకు వచ్చారు. వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకుంటారు. ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఫస్ట్ ముందు వరుసలో మనం ఇటువంటి వ్యక్తులకి ఇంత టైం ఇచ్చాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంత టైం ఇచ్చాం. ఈ టైంలో ఎంతమంది రాగలిగినారో అంతమందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. యాష్ గారు ఆ మెథడ్ ఆఫ్ ఇది పెట్టుకుంటచ్చు కదా. కాబట్టి ఆ విధంగా 5 లక్షల మందిలో ఎంతమంది ఓఎస్ విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ని గమనిస్తూ అక్కడ ఏవేవో మార్పులు చేర్పులు జరుగుతున్నాయో గమనిస్తూ కొద్ది నిమిషాల పాటు గడుపుతున్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు ఈ వ్యవస్థకి కట్టుబడినటువంటి వ్యక్తులు, దీన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, దీని మీద విశ్వాసం నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తులు, దురుసుగా ప్రవర్తించే వ్యక్తులు కాదు. కాబట్టి అటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏం సార్ వాళ్ళందరూ గల్లంతేనా అంటే అదేం లేదు. 14,27,483 మంది ఫౌండర్లు కూడా లోపలికి రాగలుగుతారు. వాళ్ళతో పాటు అఫిలియేట్స్ కూడా రాగలుగుతారు. వాళ్ళతో పాటు ఎవరైతే ఇప్పుడు కామన్ పీపుల్, అంటే victoryWithAsh.com వెబ్సైట్ అనేది ప్రజలందరికీ ఉపయోగకరమే. ప్రపంచమంతా లోపలికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకున్నటువంటి టాస్క్ ఏంటంటే ఫౌండర్లు, అఫిలియేట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరికైనా అవకాశం ఇచ్చింటే, ఫౌండర్లకు అవకాశం ఇచ్చింటే ఆ ఫౌండర్లకి మన లింక్ పంపించి వాళ్ళకి లింక్ ద్వారా లోపల తీసుకుంటాం, చెప్తాం ఇలా ఉన్నానని చెప్తాం. అఫిలియేట్స్కి ఒకవేళ మన దగ్గర ఫౌండర్లు లేరు, నేను సింగిల్ ఫౌండర్ని, చివరిగా వచ్చినటువంటి ఫౌండర్ని, నాకు ఎవరు లేరు, కాబట్టి నేను అప్పట్లో అఫిలియేట్స్కి నేను అవకాశం ఇచ్చింటాను. అటువంటి అఫిలియేట్స్కి ఈ అవకాశాన్ని ఇచ్చి లోపల తీసుకునే అవకాశం. ఇలాగ ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ అంతా అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎవరికైనా కూడా ఈ అవకాశాన్ని ఇచ్చుకోవచ్చు. ఇస్తే కూడా అది తీసుకుంటుంది. కానీ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో తీసుకోవాలనే విషయాన్ని యాష్ గారికి తెలుసు. ఆ రకంగా ఒక్కొక్క సైకిల్ ప్రకారంగా, టాస్క్ ప్రకారంగా యాష్ ముఫరా గారు మనల్ని అందరినీ కూడా గెలిపించవచ్చు. నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ 14,27,483 మంది ఫౌండర్లలో 5 లక్షల మంది మాత్రమే విక్టరీ విత్ యాష్లో వచ్చాం, మిగతా వాళ్ళంతా గల్లంత అయిపోయినట్టు కాదు. 14,27,483 మంది అకౌంట్స్ ఉన్నాయి. యాష్ ముఫరా గారు ఎప్పుడో చెప్పారు,
నాకు క్వాంటిటీ కాదు ముఖ్యం, క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఉన్న పీపుల్ ఉండవలసినటువంటి వ్యక్తులు నాకు అవసరం. ఇక్కడ క్వాలిటీ కలిగినటువంటి ఐడీస్ నాకు ఇంపార్టెంట్. అటువంటి ఐడీసే క్వాలిఫై అవుతారు అని చెప్పి అన్నారు యాష్ గారు. అందుకనే victoryWithAsh.com లో మీరు ఓన్లీ వన్ ఆన్ ప్యాసివ్ అకౌంట్, వన్ అకౌంట్ ఐడి ఇక్కడ చేసుకోవాలని చెప్పి అన్నారు. సర్వే 3లో కూడా మనకి ఎన్నైనా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి, మనం ఒకే ఐడితోనే సర్వే చేసుకోవాలని కూడా చెప్పారు. మేము ఒకే ఐడినే చేసుకున్నామే, మల్టిపుల్ ఐడీస్ ఏం చేసుకోలేదు, మాకేం నష్టమేం లేదు. ఆయన ఏం కావాలో అన్ని మనకు మంచి చేస్తారు, మనకు సౌకర్యవంతంగా చేస్తారు. నేను పెట్టిన ఒక ఐడికి 25,000 రూపాయలు పెట్టుబడికి నాకు ఏం న్యాయం చేయాలి అని చేస్తాడు. నష్టం ఏం జరుగుతుంది, ఇక్కడ న్యాయమే జరుగుతుంది. ఆ రకంగా నేను చెప్పింటే దీన్ని ఇంకోలా మీరు అర్థం చేసుకొని ఇలాగ చెప్పాల్సింది. కానీ ఆ ఆడియోలో చెప్పడం, అప్పుడు ఉన్నటువంటి మెసేజ్ వేరే చెప్తున్నప్పుడు మధ్యలో ఆ టాపిక్ వచ్చి ఉంటుంది. దాన్ని ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పింటాం. ఇవన్నీ కూడా క్లుప్తంగా ఇంత నీట్ గా క్లియర్ గా మనం చెప్పేంత టైము ఆ ఆడియోలో అంత చేర్చేంత జోడించేంత ఉండదు. కాబట్టి మనం చెప్పలేకపోయింటాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, కొంతమంది ఎవరైతే నా గురించి మాట్లాడుతున్నారో, ఎస్పెషల్లీ వైటీపీ ఆనంద్ గురించి మాట్లాడుతున్నారో, నా పేరు అయితే చెప్పలేదు కానీ కొంతమంది ఆడియోలు చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు అని చెప్పేసి ఏదో కళ్ళు తాగిన కోతల్లాగా చెప్తున్నారు. నేను ఆ కోతలకు ఒకటే చెప్తున్నా, 14,27,483 అకౌంట్లు కూడా ఒకేసారి స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ పొంది చాలా ఓఎస్ లో కానీ తర్వాత victoryWithAsh లో కానీ యాక్టివిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకోవచ్చు. అంతవరకు వాళ్ళందరూ హోల్డ్ లో పెట్టిండొచ్చు, తీసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. యాష్ ముఫర్ గారు ఇలా చెప్పారు నాకు అని చెప్పలే, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలాంటి మూర్ఖులకు మాత్రమే చెప్తున్నాను, నన్ను తప్పుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మూర్ఖులకు మాత్రమే నేను చెప్తున్నాను. దయచేసి నోరు హద్దులో పెట్టుకోండి. వాళ్ళు ఎవరు అనేది నేను కూడా చెప్పను, నోరు హద్దులో పెట్టుకోండి. ఎక్స్ట్రాలు చేస్తే బాగుండదు, బకరాలు అవుతారు ఎక్స్ట్రాలు చేస్తే. పెద్ద పోటకాల్లాగా చెప్తారు వచ్చి ఆడియోలు. ఇప్పుడు ఇంతకాలం ఎక్కడ సచ్చినారు ఆడియోలు చేయకుండా? కాబట్టి ఇది విషయం ఫ్రెండ్స్. 14,27,483 మంది ఫౌండర్లలో 5 లక్షల మంది వరకు లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ కి victoryWithAsh లో వెరిఫైడ్ మెంబర్స్ గా నమోదయ్యారు. అంతమందితో వాళ్ళలో ఓఎస్ victoryWithAsh లో బ్యాక్ ఆఫీస్ లో ఎంత యాక్టివిటీ ఉందో అటువంటి వ్యక్తులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనేది ఒక సమాచారం బయట. ఇదేమి ఇట్లా ఇప్పుడు ఆడియోలు చేస్తున్నారే, ఇట్లా అల్గా మనుషులు కాదు మనకు చెప్పిన విషయాలు. మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తున్నారు మనకి. వీళ్ళకేమి తెలియదు. ఓకే, కాబట్టి మనం అట్లాంటి మంచి వ్యక్తుల దగ్గర మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇప్పుడు దాకా నేను ఏవైతే చేశానో, ఏవైతే చెప్పాను అన్ని జరిగే రోజులు వస్తాయి, చూస్తారు. ఆ రోజు తెలుస్తుంది ఎవడు ఏం చెప్పాడు అనేది. ఆ రోజు మాట్లాడొచ్చు, ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది మాట్లాడడానికి. కాబట్టి ఏదో ఆవేశపూరితంతోనో ఏదో మనం చెప్పడం లేదు, నెమ్మదిగానే మాట్లాడుతున్నాం. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని సరిగ్గా పూర్తిగా వినండి, వినేకి రాకపోతే మూసుకోండి. అంతేగాని చెప్తే కదా తిక్క వెధవల్లాగా పెట్టద్దండి, ఏమంటే ఆడియోలు పెట్టద్దండి, ఒకరిని విమర్శించొద్దు, మీ చెప్పుతో మీరే కొట్టుకుంటారు. అట్లా పని ఎప్పుడు చేయొద్దండి. ఓకే, ఇప్పుడు అందరూ విసిగిపోయినారు ఫౌండర్లంతా, ఇంకా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడతారు మూర్ఖులారా. ఓకే, ఇది విషయం. కాబట్టి ఇంతమంది 2 లక్షల మందిలో అందరూ కూడా ప్రతి ఒక్క ఫౌండర్ని కూడా యాష్ ముఫర్ గారు తీసుకుంటారు. కానీ అది ఎప్పుడెప్పుడు తీసుకోవాలా, ఏ ఫార్మేట్ లో తీసుకోవాలా, వాళ్ళను ఎలా చైతన్యవంతం చేయాలా అనేది యాష్ గారికి బాగా తెలుసు. కానీ ఈ వ్యవస్థకంతా కూడా నాకు లక్షల మంది కాదు నాకు కావాల్సింది, 100 మంది ఉన్నా సరే నేను ఆ 100 మందితో ముందుకు తీసుకెళ్తాను అన్నారు యాష్ గారు ఒక మీటింగ్ లో. మీరు చూడండి, కావాలంటే లాస్ట్ 2 మీటింగ్లు చూడండి. యాష్ ముఫర్ గారు ఇప్పటిదాకా చేసిన ఫైనల్ 2 మీటింగ్లు ఉన్నాయి. ఆ 2 మీటింగ్లు కూడా మీరు చూడండి, డిసెంబర్ లో చేసినట్టు మీటింగ్లు చూడండి మీరు.